నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు. మా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప్రొడక్షన్ నెంబర్ 3 సినిమా మూవీ స్టార్ట్ అయింది. 2018లో ఈ బ్యానర్ రిలీజ్ జరిగింది. ఫస్ట్ మూవీ అక్కడ ఒకడు ఉంటాడు 2019 ఫిబ్రవరి రిలీజ్ చేశాము. తర్వాత సెకండ్ మూవీ రాఘవరెడ్డి సెన్సార్ కలకలు పూర్తి చేసుకుంది, రిలీజ్ రెడీగా ఉంది. మాది 3వ చిత్రం ఇది. ఈ రెండో మూవీ చేస్తుండగా సుబ్బారావు గారు పరిచయం అయ్యారు, డైరెక్టరు. ఆయన 2-3 లాంగ్వేజ్లో సినిమాలు తీశారు. ఆయన మంచి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ నచ్చి సుబ్బారావు నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మా హీరో శివ గారు, డైరెక్టర్ సుబ్బారావు గారు, అదర్ హీరో శ్రీ సూర్య, ప్రీతి సుక్క అండ్ పాకి హెగ్డే. ఇది సింగిల్ షెడ్యూల్లో మూవీ పూర్తి చేస్తామండి. 45 డేస్లో షూటింగ్ అయిపోతుంది. జనవరిలో ప్లాన్ చేస్తున్నాము దీన్ని కూడా రిలీజ్ చేయడానికి. ఓకే, అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగులో మేము ముందుకు రావడం జరిగింది. పాత మిత్రులు చాలామంది ఉన్నారు, ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. అందరిని చూసి ఆనందంగా ఉంది నాకు. చాలా కాలంగా నేను తెలుగు వదిలేసి భోజ్పూరిలో సెటిల్ అయిపోయాను. అక్కడే మూవీస్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు శివశంకర్ గారు, వెంకటేశ్వరరావు గారు నాకు సినిమా ఇచ్చి నన్ను సినిమా చేయమని చెప్పడం నాకు ఆనందంగా ఉంది. మళ్ళీ ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ మళ్ళీ నేను తెలుగు సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ ముందుకు వచ్చి. సో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ కింద ప్రొడక్షన్ 3 నేను చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా టైటిల్ ఈ సినిమాకు ఆలోచించలేదు, సరైన టైటిల్ దొరకలేదు, ఆలోచిస్తున్నాం. ఈ సినిమాలో ఒక పేరు శివశంకర్ గారు, పాకి హెగ్డే భోజ్పూర్లో నెంబర్ 1 సూపర్ స్టార్ ఆర్టిస్ట్. ఆవిడ ఎన్నో సినిమాలు చేసింది, 100కు పైగా. అన్ని సినిమాలు హిట్, 1-2 తప్పించి అన్ని సిల్వర్ జూబ్లీలు. అక్కడ మేమిద్దరం కలిసి చాలా సినిమాలు కాంబినేషన్ భోజ్పూర్లో చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ జోడీ బాగుంటుందని చెప్పి ఆవిడని తీసుకొచ్చేసి ఇక్కడ ఇతను పక్కన పెట్టి ఈ తెలుగు సినిమా చేయడం జరుగుతుంది నేను. ఆ తర్వాత ఈ సినిమాలోనే యంగ్ పేర్, వీళ్ళిద్దరు బ్రదర్స్. శ్రీ సూర్య, అతను భోజ్పూరిలో చాలా సినిమాలు చేశాడు. ప్రీతి శుక్ల, ఆ అమ్మాయి భోజ్పూరిలో హిందీలోనూ చాలా సినిమాలు చేసింది. సో వీళ్ళు నలుగురిని కాస్టింగ్ చేసేసి నేను ఇప్పుడు ఇక్కడ తెలుగు సినిమా చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు మళ్ళీ వీళ్ళు తెలుగు సినిమా ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నేను తెలుగు చేస్తానో లేదో అనుకున్నాను నేను. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అక్కడ నాకు అన్నీ హిట్లు అవ్వటం వల్ల నేను అక్కడే సెటిల్ అయిపోయాను. మళ్ళీ నేను నా సొంత ఊరికి వచ్చానన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు మీ అందరినీ చూసేసి ప్రెస్ మీట్ చూస్తుంటే. సో భగవంతుడి ఆశీర్వాదం వల్ల అక్కడ అన్ని హిట్లే కొట్టాను. ఈ సినిమా కూడా తెలుగులో హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నేనే మీరందరి ఆశీర్వాదాలతో నాకు ఆశీర్వాదాలు ఇవ్వమని కోరుకుంటున్నాను. First of all, Andarki Namaskaram. Thank you so much. I'm so glad to see you everyone. And myself is Preeti Shukla, and I'm working last 7 years in TV industry and Hindi movies. And I'm so glad to working with Subbarao sir. And yes, of course, I'm huge fan of Paki Hegde ma'am. Just her beauty and her acting skill. Thank you so much, ma'am, for being with my movie, our movie. And yes, my character name is in this movie is a Pooja. She's a much more pretty, bubbly, sweet, and yes, smart. And she's doing well in this movie. And thank you so much, my producer Venkateshwar Rao ji. Sorry, I can't speak properly. And Shiva Shankar ji, thank you so much for casting for this film. Subbarao sir, thank you so much, and my huge casting crew. First of all, Andarki Namaskaram. Myself Sri Surya, and this is my first film in Telugu. इससे पहले मैंने कुछ 7 से 8 फिल्में भोजपुरी में की हैं और मैं बहुत एक्साइटेड हूँ. सुब्बा सर ने मुझे ब्रेक दिया है तेलुगु में आने का. थैंक्स माय प्रोड्यूसर शंकर राव सर एंड वेंकट राव सर.
और मेरा सपना था बहुत टाइम से भोजपुरी में कि जो मेरी भोजपुरी की जो आइडल हैं एक्ट्रेस क्वीन पाखी मैम, उनके साथ स्क्रीन शेयर करने का। तो ये भी मेरा बहुत बड़ा सौभाग्य है। थैंक यू अगेन सुब्बा सर कि उन्होंने मुझे मौका दिया। और अभी मैं बोल नहीं पाऊँगा, मैं बहुत ज़ोर से मुझे एक्टिंग आ रही है और मुझे करनी है एक्टिंग। और आप लोग मुझे आशीर्वाद दीजिए, प्यार दीजिए कि जिस तरीके से मैंने भोजपुरी में काम किया है उस तरीके से मैं अपना प्यार मतलब अपना काम जो हूँ यहाँ पे अपने दर्शकों को भी एंटरटेन करूँ। టు ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. నేను తెలుగు నేర్చుకుంటున్నాను కొంచెం మాట్లాడుతున్నాను. టు బిగిన్ విత్ ఐ మస్ట్ సే ఐ హ్యావ్ యాక్టెడ్ ఇన్ భోజ్పురి ఫిల్మ్స్ and by the grace of God I have done the best films with Ramanaidu sir's production, directed by Subba Rao sir, and he's been a mentor. He has taught us the acting skills because I always liked South way of filmmaking. So I feel very privileged that finally I'm here with all of you, and I feel grateful that I am starting my Telugu work by this film. So thank you Subba Rao sir for having me on this movie. I would thank Shiv Shankar Garu, the producer of the movie, Venkatesh Rao sir, the producer of the movie. I really want to thank each and every one of you to be here and bless all new artists in Telugu industry. We want your support because without your support, we are nothing. So it's a privilege to be connected with Telugu industry. Also in this movie I have a very pleasant character opposite Shiv Shankar Garu. We have a great chemistry. It's fun, it's masala, it's how love develops. When you are there, you are engaged to someone but still it's not happening. So what will happen when it's not happening, you will see in the movie. So I think you should just see the movie. Thank you so much for having me here. Thanks once again. No, of course, I'm looking forward to performing in Telugu. Telugu industry has been a very beautiful industry, very positive people, very disciplined people. And last time also I had attended some music release. At that time I happened to meet Anushka Shetty, and she's Kannadiga, I'm Kannadiga too. So on that set she had told me that, you know, South girls should be in the South industry too. So yeah, I couldn't do it because I was so busy in the other industry, I could not get time. But all thanks to Subba Rao sir that I'm here, and yes, I would like to continue the journey. It's going to be a beautiful journey, I'm sure. It's not related, but she is kind of related, you can say, and like a close relation. Though personally we have not met any time, but yes, she is. It is very beautiful, like I told you. It's a beautiful, bubbly, engaged to her guy, but at the same time there are some complications by which she is not able to get married. So there are all the possible developments that she tries to make along with her dadi to pataw him, to get into his lap so that he marries her. So it's all about comedy, it's all about timing, it's all about fun, it's all about masala. The lovely songs, and everyone has performed brilliant. And not really, I believe that I'm very grounded and I don't want to perform. I believe that how much you remain touched to the ground, that much you will grow higher. Always take blessings of elders, always keep yourself grounded, and you will have a great journey. Believe in hard work. Only hard work can lead you to the greatest successes in life. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటి నుంచి మీరు ఫస్ట్ మూవీ నుంచి మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మీడియాలో ఫస్ట్ మూవీ కూడా చాలా మీరు దానికి బాగా గుర్తింపు తెచ్చారు. సో ఫస్ట్ అక్కడొకడు ఉంటాడు సినిమా చేసాం, మా వెంకటేశ్వర గారు చెప్పినట్టు. తర్వాత రాఘారెడ్డి సినిమా అది సర్టిఫికేట్ తీసుకుంది. అది ఓటీటీ థియేటర్స్ అనేది ఈ మంత్లో డిసైడ్ చేస్తాము. గాట్ సమ్ ఓటీటీ ఆఫర్స్ ఆల్సో. సో నెక్స్ట్ మా వెంకటేశ్వర గారు చెప్పినట్టు మాకు సుబ్బారావు గారు అప్పుడు రాఘారెడ్డి సినిమా ఓపెనింగ్ కూడా వచ్చారు. ఆయన మనకి వసంగ్ సుబ్బారావు గారు ఇక్కడ ఇట్లా ఉన్నారు, కానీ బొంబాయి వెళ్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకో రకంగా ఉంటుంది. అసలు నేను ఐ వాజ్ అస్టానిష్డ్ అనమాట.
సుబ్బాజీ అంటే ఇక సుబ్బాజీ అని అక్కడ భోజ్పురి స్టార్స్ అంటారు, కానీ ఇక చాలామంది అప్కమింగ్ స్టార్స్. ఈయనకి చాలా క్రేజ్ ఉంది బాంబేలో. అంటే మనకి 10 రూపాయలు అయ్యే పని ₹1 అవుతుంది ఆయనతోటి. ఆ విధంగా ఆయన ఈ బడ్జెట్ని కూడా చాలా తగ్గించి ఈ సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో తెలుగులో మీరు అన్నీ అక్కడే ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేయకూడదని మనం ప్రపోజ్ చేసాం. సో ఒక మంచి స్టోరీ తయారు చేశారు, ఇద్దరు బ్రదర్స్ స్టోరీ. అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఒక జోడీ, మా తమ్ముడికి ఒక జోడీ. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ దెర్ ఈజ్ సెంటిమెంట్. అదేవిధంగా మంచి యాక్షన్ మూవీ కూడా ఇది. సో మనం ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ ఫ్యామిలీ డ్రామా అండ్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు మనం. సో మొదటి నుంచి కూడా చివరి వరకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అట్ ది సేమ్ థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇందులో ప్రీతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ విత్ యంగ్స్టర్స్. ప్రీతి శుక్లా. సో we met her in Bombay. So we were selecting heroines. So Preeti is something like our Divya Bharati's face. You just look after once upon a time Divya Bharati was. She looks like that. And she was also called Divya Bharati in Bhojpuri. So, and my brother Sri Surya is very talented, is good at fights and is good at dance. Is well trained in both the areas. మా సినిమాలో కూడా అతను చాలా బాగా చేశాడు. అండ్ అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ కూడా బాగా పండించగలడు, బాగా చేస్తున్నాడు. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇంకా మీరు అందరూ ఇంకా పాకి హెగ్డే గారిని కొడితే అట్లా యూట్యూబ్లో టకటక వస్తూ ఉంటాయి, అది ఎండ్లెస్ వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ భోజ్పూరి, షీ మేడ్ సమ్ మూవీస్ ఇన్ గుజరాతీ, మరాఠీ ఆల్సో. She acted with Amitabh Bachchan ji also in one movie. Yeah. So, but for Subbarao garu, she would have not come to this project also. They have some understanding or whatever. She really respects Subbaji. Subbaji was not called Subbarao garu. Subbarao garu. He is my mentor. Yeah. He is mentor to Paki ji and also is mentor to me. And is also mentor to all our artists. और डायरेक्टर सर, प्रोड्यूसर सर की बहुत मेहरबानी है कि उन लोगों की वजह से मुझे ये प्रोजेक्ट मिला. यहाँ काम करके मुझे बहुत अच्छा लगा.